హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 25,945 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో గత 3 డేస్ నుంచి మనం చూసుకుంటే మార్కెట్ ఒకే దగ్గర హోల్డ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనకి ఈ లెవెల్ దగ్గర చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా ఈ లెవెల్ దగ్గర చూసుకుంటే ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా మార్కెట్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఈ జోన్లోనే మనకి మల్టిపుల్ టైమ్ టెస్ట్ చేస్తుంది అనమాట. సో మనకి మార్కెట్ వెళ్ళాలి అనుకుంటే అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోవాలి, కానీ ఏంటంటే వెళ్ళట్లేదు. మార్కెట్ గతంలో కూడా మీకు చెప్పాను 26,000 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కూడా చెప్పడం జరిగింది. ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలి మనకి 26 లెవెల్. ఆ కంప్లీట్గా ఆ లెవెల్ బ్రేక్ విత్ వాల్యూమ్తో బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ మళ్ళీ 26,100 పెట్టుకోవచ్చు. అదేవిధంగా అది కూడా బ్రేక్ అయితే 26,150 వరకు సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఒకవేళ అలా కాకుండా మనకి మార్కెట్ కొద్దిగా మనకి సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తే, మనకి సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం అంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 25,900 దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది 25,000. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం 25,800 వరకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లేదు అనమాట. ఓకేనా. ఇది కూడా సపోర్ట్ లేదు, ఇది కూడా సపోర్ట్ లేదు అనమాట. ఒకవేళ మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి 25,900 లెవెల్ బ్రేక్ అయితే మన డెఫినెట్ 25,800 వస్తే ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే ఈ లెవెల్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటే మార్నింగ్ సెషన్లో మంచిదే. ఒకవేళ అలా కాకుండా మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనం 25,800 వరకు ఈ రెండు టార్గెట్లు కూడా రావడం జరుగుతుంది మేడం. ఓకే. ఓవరాల్గా మనం చూసుకుంటే నిఫ్టీలో గతంలో కూడా మీ ప్రీవియస్ డివిడెన్స్లో కూడా చెప్పడం జరిగింది, ఒక కామన్ గ్యాప్స్ అయితే ఉన్నాయి మార్కెట్. ఇది ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డెఫినెట్గా రేపు అయినా ఎల్లుండైనా మార్కెట్ డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రెజర్కి వచ్చే అవకాశం ఉందని పాసిబుల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. ఎందుకంటే మార్కెట్ డెఫినెట్గా ఒక న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్తుంది. సో దాని గురించి ప్రజెంట్ అయితే నిఫ్టీ మనకి స్పెషల్ నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం ఒక న్యూస్ గురించి మార్కెట్ హోల్డ్ ఏం చేసింది. అది ట్రంప్ గారి న్యూస్ మన గతంలో 2-3 రోజుల క్రితం వచ్చిన న్యూస్ కావచ్చు. ఆ న్యూస్ మీద మార్కెట్ నడుస్తుంది అనమాట. ఇప్పుడు సైడ్ జోన్ అవుతుంది మార్కెట్. డెఫినెట్గా సెల్లింగ్లో ప్రెజర్లో మార్కెట్ రావాల్సిన అవసరం ఉంది, డౌన్ సైడ్కి అయితే రావాల్సిన అవసరం ఉంది అనమాట. ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఒక 25,500 దగ్గర మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట మార్కెట్. 25,500 ఓవరాల్గా. ఓకేనా. సో ఈ లెవెల్ దగ్గర వచ్చాక చూద్దాం ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి మనం మాట్లాడదాం. సో ఓవరాల్గా మనం సపోర్ట్ లెవెల్ నిఫ్టీ మనం చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంది. రెసిస్టెన్స్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకుని ఉందన్నమాట నిఫ్టీ. మీకు కావాలితే ఇది ఇక్కడ క్లిక్ చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది తీస్తాను. సో ఇది కూడా ఈ లెవెల్స్ మల్టిపుల్ టైం టెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకి నిఫ్టీ మల్టిపుల్ టైం టెస్ట్ చేసుకుంది. రెసిస్టెన్స్ జోన్ కూడా అంతే విధంగా రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది. అంటే ఈ సపోర్ట్లో ఈ రెసిస్టెన్స్ లెవెల్ కూడా 50% వాల్యూమ్తో ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా కొద్దిగా మూమెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 60,743 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ డే వీడియోస్లో కొద్దిగా మన సపోర్ట్ లెవెల్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. సపోర్ట్ లెవెల్ మాత్రం ఈ రోజు కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. మళ్ళీ మనకి ఆప్ సైడ్ మూవ్మెంట్ వెళ్ళి మళ్ళీ ఇదే సపోర్ట్ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ ప్రజెంట్ అది నిలబడి ఉందన్నమాట. సో అదేవిధంగా మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి 60,800 అబౌవ్. సో 60,800 ఫ్రెండ్స్, 60,800 మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మన టార్గెట్ 61,000 అయితే పెట్టుకునే అవకాశం మనం రేపు మార్కెట్లో కనబడుతుంది. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఒక డౌన్ఫాల్కి వస్తే మాత్రం డౌన్ఫాల్ కంటే మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫస్ట్ వస్తే ఈ లెవెల్ అనమాట. ఆ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సపోర్ట్ లెవెల్ నియర్ రెండు కూడా ఒకే లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా మనకి 60,500 వరకు అయితే మనకి
వచ్చే అవకాశం ఉంది. అది కూడా మన లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఓకేనా, దానికన్నా ముందు మన లెవెల్స్ మాత్రం మనం చూసుకుంటే మాత్రం 60,700 దగ్గర ఒక సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్, ఒక చిన్న సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం 60,600 ఫస్ట్ టార్గెట్, అది కూడా బ్రేక్ అయితే సెకండ్ టార్గెట్ మనం 60,500 వరకు పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇది నా బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అనమాట. ఒక అప్సైడ్ మూమెంట్ చూసుకుంటే మాత్రం మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలి. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ 60,900 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 61,000 అనమాట. ఒకవేళ 60,000 కూడా ఒక బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 61,100 వరకు మన టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నాకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే రకముంది. మీరు కూడా ఆప్షన్ ట్రేడ్ చేస్తే జాగ్రత్త ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.